నిన్న భీమవరంలో గొడ్ల పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకు సంబంధించి ఒక సభ ఒకటి పెట్టారు. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంటి అంటే, నేను 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నాను. అధికారంలో ఉండి నేను చాలా పొడి చేశాను, ఆక్వా రైతులందరినీ ఆదుకున్నాను. ఇక ముందు మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతుని ఆదుకునే విధంగా చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి చిలక పలుకులు పలుకుతున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,50,000 రూపాయలు ఉన్న ట్రాన్స్ఫార్మర్ని 6,25,000 చేశారు. అప్పుడు లేవని నోరు రూపాయిన్నరకు ఉన్న సబ్సిడీని 4 రూపాయలు పెంచారు. అంటే ఒక రైతు చెరువులో ఒక 10 ప్యాన్ సెట్లు తిప్పితే 12,000 నుంచి 15,000 మధ్యలో వచ్చింది. మీరు వచ్చిన తర్వాత 30,000 నుంచి 38,000 మధ్యలో వచ్చింది. వనామీ టన్ను ఫీడ్ 80,000 ఉంటే నువ్వు వచ్చిన తర్వాత 86,000 చేసిన ఘనత నీది కాదా? సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. ఆక్వా రైతులు ఎవరు గుర్తురాలా. ఇప్పుడు ఏ వంక లేనమ్మా డొంకెట్టుకుంటే ఎలా అన్నట్టు ప్రభుత్వంలో ఉన్నప్పుడేంటో పరచాల వెనకాలే వెళ్ళేవాడివి. ఇప్పుడు ప్రభుత్వం లేని దిక్కుతోచిన పరిస్థితుల్లో భీమవరం వచ్చి నువ్వు చిలక పలుకులు పలుకుతున్నావు. నువ్వు నీ ప్రభుత్వంలో చేసినప్పుడు నీ ప్రభుత్వంలో అంత ఆక్వా రైతులు ఎంతో ఇబ్బంది, కరెంటు బిల్లు పెరిగిపోయి ట్రాన్స్ఫార్మర్లు వేసి దిక్కుచోతున్న పరిస్థితుల్లో 2,25,000 రూపాయలు ఉన్న ట్రాన్స్ఫర్ 6 లక్షలకి వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేసావు? ఎక్కడున్నావు? ఎవడో కనపడలేదు అప్పుడు నీకు రైతు. ఇప్పుడు వచ్చేసి భీమవరం వచ్చి నేనున్నాను, నేను రైతు పెట్టినే, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు నువ్వు భీమవరం వచ్చి చెప్తే ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, అందరూ చూశారు. చూసిన తర్వాతే ఇది 11 సీట్లకు పరిమితం చేశారు. నువ్వు ఇలాంటి ఏదో గులకలైతే కొట్టించుకుని చాకుతో పడిపించుకుని మంచాల మీద పడుకున్నట్టు ఇలాంటి చిన్న ఇట్లకి నువ్వు వచ్చి రాజకీయాలు చేస్తే నమ్మడానికి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, మొత్తం చూశారు. నువ్వు ఇలాంటి రాజకీయాలు చేస్తే 11 సీట్లు కాదు, నీ సీటు కూడా నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది వచ్చి 2029లో. నువ్వు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేయకుండా నీతి నిజాయితీగా ప్రజలకు మంచి చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తే కనీసం నీ సీట్ అన్నా వచ్చే అవకాశం ఉంటుంది. కాదు కూడదని అనుకుంటే నిన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపించడానికి కూడా సిద్ధంగా లేని ప్రజలు నీకు 2029లో కూడా నీ సీట్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓ తల్లిని చెల్లిని చూడలేనాడు మనల్ని ఏం పరిపాలిస్తాడు, 5 కోట్ల మంది ప్రజల్ని ఏం పరిపాలిస్తాడని చెప్పి జనాలు అందరూ కూడా ఒక ఆందోళనతో 2019 నుంచి 24 వరకు కూడా ఆందోళనతో ఉన్న ప్రజలు ఈ 2000 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విముక్తి దొరికింది. విముక్తి దొరికి ప్రజలందరూ ప్రశాంతంగా రోడ్ల మీద కావచ్చు, ఏ పనికి వెళ్ళినా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. ఈ వైసీపీ టైంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టి రోడ్లు ఏమీ లేకుండా ఎంతో ఇబ్బంది పెట్టి ఉన్న నువ్వు ఇప్పుడు భీమవరం వచ్చి ఏదో చిలక పలుకులు పలికితే నమ్మడానికి ప్రజలు పెచ్చోళ్ళేం కాదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఇక ముందైనా ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయం చేయాలని చెప్పి జనసేన పార్టీ తరపు నుంచి మీకు హెచ్చరిస్తున్నాను.